ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుడు మనతో మాట్లాడుట మనకెంతో మేలు. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు. యోబు గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆయన తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, కొన్నిసార్లు జీవిత పరిస్థితుల ద్వారా కూడా మనలను హెచ్చరిస్తాడు, నడిపిస్తాడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం. కొన్నిసార్లు దేవుడు మన తప్పులను సరిదిద్దడానికి మనలను గద్దిస్తాడు లేదా క్రమశిక్షణలో ఉంచుతాడు. అది శిక్షించడానికి కాదు, మనలను నాశనం నుండి కాపాడి నీతి మార్గంలో నడిపించడానికి. తండ్రి తన బిడ్డను ప్రేమతో సరిదిద్దినట్లే మన పరలోకపు తండ్రి కూడా తన పిల్లలను ప్రేమతో దిద్దుబాటు చేస్తాడు. కాబట్టి దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా ఆయన స్వరాన్ని వినే హృదయాన్ని కలిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడినా, మనలను సరిదిద్దినా అది ఆయన ప్రేమకు గుర్తు. ఆయన చిత్తానికి లోబడినప్పుడు మన జీవితంలో శాంతి, ఆశీర్వాదం, ఆత్మీయ ఎదుగుదల కలుగుతాయి. ఈరోజు మనమందరం ఇలా ప్రార్థిద్దాం. ప్రభువా, నీ స్వరాన్ని వినే చెవులను, నీ చిత్తాన్ని చేసే విధేయత గల హృదయాన్ని నాకు అనుగ్రహించుము. ప్రార్థన. ప్రభువైన యేసు, మాతో నీ వాక్యం ద్వారా మాట్లాడుచున్నందుకు నీకు కృతజ్ఞతలు. మా జీవితాలలో నీ చిత్తాన్ని గ్రహించే జ్ఞానాన్ని, నీ స్వరాన్ని వినే ఆత్మీయ వివేచనను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.